మీరిప్పుడు చూస్తున్నది నిజమే షాక్ అవ్వకండి. లాస్ట్ వీడియోలో చెప్పినా కదా! డిఫరెన్స్ కేక్ అయితే కట్ చేపిస్తా మా అమ్మతోటి అని చెప్పేసి. కేక్ మధ్యలో పిజ్జా ఎట్లా, డెకరేషన్ మధ్యలో కూరగాయలు ఎట్లా ఎట్లుంటది? గట్లుంటది మనతోటి చూసారా ఏంటి? నా తెలివితేటలన్నీ వాడుకొని చేసినా అన్నమాట. అవి ఎందుకు పెట్టినావో తల్లి అని అనుకోవచ్చు. మా అమ్మ మైండ్ సెట్ మొత్తం కూరగాయల మీదే ఉంటది. ఎందుకంటే ఇంకొంచెం ఏసి డిఫరెంట్‌గా ఏదన్నా కర్రీ వండితే నా బిడ్డ ఇంకో ముద్ద ఎక్కువగా తింటదేమో అని చెప్పేసి నా మీద గట్లుంటది ప్రేమ. మా అమ్మ ప్రేమకి తక్కువే ఏంటి? అందుకే మా అమ్మ మైండ్ సెట్ ఆలోచించి తెలుసుకొని ఇంకా వాటికి తగినట్టుగా డెకరేషన్ చేసిన భలే ఉందనిపించేసినాయి. దాన్ని చూసి మా వోళ్ళైతే సుమారు అరగంట నవ్వుకున్నారా బాబోయ్! ఇంక వాళ్ళ నవ్వు ఆపుకోలేక, ఆ దాన్ని కట్ చేయలేక అరగంట కూర్చొని చూస్తూ నవ్వుకొని అలా ఉండిపోయి, తర్వాతయితే కట్ చేసినారు. మస్తు ఖుషి అయిపోయింది నాకి. ఇంతకీ మీ ఇంట్లో మీ మదర్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఒక చిన్న కామెంట్ వేయొచ్చు కదా! నేనైతే నా లైఫ్‌లో బెస్ట్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. చాలా చాలా సంతోషంగా ఉన్నా నేనైతే. ఇంకా ఫస్ట్ లాగ్‌లో కేక్ కట్ చేసిన దానికన్నా ఈ సెకండ్ లాగ్‌లో కేక్ కట్ చేసి పిజ్జా కట్ చేసింది నాకు భలే అనిపించేసింది. మా చిన్న క్యూట్ ఫ్యామిలీకి ఒక లైక్ వేయొచ్చు కదా!